నేను ఆయన జీవితంలో పూర్తి స్థాయిలో నేను కొడుకుని గాను ఆయన మనమని గాను. బట్ ఇదే విషయం మీద మన రీసెంట్గా చర్చ వచ్చినప్పుడు అసలు అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ ఎవరో పేరు దానం చేసారు బాపరేన అనేది కూడా అబద్ధం. ఇది స్కూల్లో పోయి ఆయన రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్న టైంలో రిజిస్టర్ మొత్తం చెక్ చేస్తే అసలు అంబేవాడకర్ అనే వ్యక్తి లేడు. ప్రచారం చేసిరా లేదా అంబేద్కర్ గారికి ఒక బాపరేన పేరు దానం చేసిన? ఎస్ ఆర్ నాట్. అప్పుడు ఈయన మునిమనోడు వెళ్ళి పోయి మొత్తం ఆ రిజిస్టర్ మొత్తం తీసి బయటకు తీస్తే అక్కడ అంబేద్కర్ అనే లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మౌ గ్రామంలో పుట్టినాక అంబేద్కర్ గారు తండ్రి సైన్యాధికారిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళ గూడెం అంతా కూడా మహారాష్ట్రలో ఒక ఏరియాలో ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళది అంబవాడ. ఎక్కువ మంది ఉండడం వల్ల అంబవాడకర్లు అని పిలిచేవాళ్ళు. అంబవాడకర్లు కాస్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమరావు రాజు అంబేవాడకర్. నేను ఇంతకుముందు చెప్పిన పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. పాలీ భాషలో బుద్ధుడి కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా చదువు నేర్చుకునేటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన పాఠశాలల్లో చదువుకునే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి మాలోజీ రామ్జీ సక్పాల్ గారు. ఇట్లా బౌద్ధం మీద ఆయనకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనకు భీమరావు అని పేరు పెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సంతు కబీర్ గారి దోహేలు అద్భుతంగా పాడేది చదివేది. అప్పుడు భక్తి ఉద్యమమే అత్యధికంగా నడిచింది. సంతు రవిదాస్ గారు కానీ సంతు కబీర్ దాస్ గారు కానీ. సంతు కబీర్ దాస్ గారు ఏమంటారంటే దశాబ్దాల కాలం తర్వాత పుష్కర స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగబడితే మరి రోజు ఒక జాలరైన అదే గంగలో తన భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం నిత్యం దాంట్లోనే చేపలు పడతారు కదా. 10 సంవత్సరాలకు ఒకసారి స్నానం చేసే గంగలో మన సర్వ పాపాలు తొలగిపోయి మనం గొప్పలమైతే మరి రోజు స్నానం చేస్తున్నటువంటి జాలరి బతికెందుకు మార్చలేకపోయింది గంగా అని అన్నాడు. ఇది భక్తి ఉద్యమం. ఒక బండని మొక్కడు एक पत्थर को मारने से अगर इंसान का तकदीर बदल जाता है तो मैं पहाड़ को मारने के लिए तैयार हूं. ఒక చిన్న రాయిని మొక్కడం వల్ల మనిషి యొక్క తలరాత మారిపోతుందంటే నేను పెద్ద పర్వతాన్ని మొక్కుతా అన్నాడు. ఇది భక్తి ఉద్యమం. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని ఇప్పుడు రామ్ అంటే డైరెక్ట్ రామ్ అనే పేరు పెట్టాలి కదా. భీమరావు అని ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంటే ఆయన రాముని మొక్కర నేను కాదని అనట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవత్సరాల తరబడి ఆయన హిందూగానే పుట్టిండు, అదే సంస్కరణలో నడిచిండు. అయ్యో హిందూగా మమ్మల్ని ఇంకా తక్కువగా చూస్తున్నారని చెప్పేసి దాని మీద మార్పు రావాలన్నాడు. హిందూ సంస్కరణవాదం గొప్పగా కావాలన్నాడు. మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలన్నాడు. తోటి హిందువులపైన ఇన్ని అరాచకాలు చేయడం తప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసిన తర్వాత ఈ దేశం కాకుండా ఈ దేశానికి వలస వచ్చిన మతాలను కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధాన్ని స్వీకరించడం చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అఖండ భారతదేశం అని మాట్లాడుతున్నారా లేదా? మమ్మల్ని చూడట్లేదు. ఈ 2024లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకుని ఆయన మీద ఇంకెంత ద్వేషం అడ్జేసి ఉంటారు వీళ్ళు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చెడు చేసిన వాడైతే ఆయన క్రిస్టియానిటీ తీసుకుంటుండే, ఇస్లాంలోకి పోతుండే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మూలాల్ని వెతికి బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? బుద్ధుడు ఎవరు? వేరే దేశం నుంచి బతకచ్చినోడు కాదు కదా. శుద్ధోధన మహారాజు ఆ క్యాస్ట్ మొత్తం ఆ విధంగా వివక్ష చేశారు. అంటే అంబేద్కర్కి ఈరోజు మనం అంబేద్కర్ అని పిలుస్తున్న పేరు బ్రాహ్మణ పేరు. యాక్చువల్ అనే పేరు ఏంది? భీమరావు రామ్జీ. భీమరావు రామ్జీ ఆయన తండ్రి పెట్టిన పేరు. భీమరావు అని ఎందుకు పెట్టిండు అంటే మహాభారతంలో ఉన్న భీముడి పేరు వచ్చేటట్టు, రామాయణంలో ఉన్న రాముడి పేరు వచ్చేటట్టు భీమరావు రామ్జీ అన్నాడు. ఎందుకంటే ఆయన పరమభక్తుడు. ఆయన ప్రతిరోజు మంత్రాలు ఉచ్చారు అవన్నీ గ్రంథాలు చదివి రామాయణ మహాభారతాలు ఈయన రోజు చదివి వినిపించేవాడు. ఈ అంబేద్కర్ రాసుకుంటే ఈయన పుస్తకంలో రాసుకున్న అంబేద్కర్ రాసిన పుస్తకంలో ఉన్నాయి కదా. ఆయన పుస్తకంలోనే ఉన్నాయి ఇవన్నీ. మా నాన్న భక్తుడు, మాకు రోజు రామాయణ నేర్పించేవాడు, మాకు రోజు మహాభారతం నేర్పించేవాడు, మేము ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు చేసేవాళ్ళము అని అంబేద్కర్ రాసుకున్నాడు. కానీ నాకు వీళ్ళు చెప్పేది ఏంటంటే మరి ఒక పార్సీ లాంగ్వేజ్ లో భీమరావు అంటే వేరే పేరు ఏదో సంథింగ్ ఏదో చెప్పడం జరిగింది. సార్ మీరు మొబైల్ ఉంది, ఇవాళ ఇంటర్నెట్ అనేది ప్రపంచం చేతిలో ఉంది. జస్ట్ మీరు ఒక ఏం చేయండి అంటే పార్సీ లాంగ్వేజ్ లో భీమ్ అంటే అర్థమైంది అని కొట్టండి. ఏంటి సార్ అర్థమైంది? మీ నోటితో ప్రేక్షకులు వింటారు కదా. హారబుల్, హారబుల్, క్రూయల్ ఇది కాదని నేను కెమెరా ద్వారా మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. చెప్పండి. ఈ హారబుల్ కాదు, క్రూయల్ కాదు. భీమ్ అంటే పార్సీ భాషలో జ్ఞానం అని ఎవరైనా అంబేద్కర్ నిరూపిస్తే మీ ఛానల్ ద్వారా నేను ₹1,00,000 బహుమతి ఇస్తాను. ₹1,00,000 మీరేదైనా ప్రకటిస్తే ప్రకటించండి. ₹1,00,000 ఇస్తా సార్. ఇంకోటి దీంట్లో అన్నా కదా, మీరు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రసాద్ మేమే అమర ప్రసాద్ ఏమని చెప్పేది మాకు అవసరం లేదు, ఆయన ఛాలెంజ్ స్వీకరిస్తలేమని ఆయన ఇచ్చే తొక్కలు ₹1,00,000 మాకెందుకు అంటారు. ఈయన ఇంకో కట్టడి చేస్తారు. చెప్పండి.
ఆ ₹1,00,000 మీకు వద్దంటే వదిలేసేయండి. మీ ఊర్లో ఉన్న కటిక పేదవాడు దళిత కుటుంబం ఉంటుంది కదా, ఉంటది. ఆ కుటుంబం అడ్రస్ అయ్యో మన ఇద్దరం మీ ఛానల్ ద్వారా ఇచ్చేద్దాం. ఓకే అయితే వానికి వద్దు. కానీ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, ఒక కటిక పేదవాని పరిస్థితి ₹1,00,000 మనకి ఇవ్వడానికి కోసమైనా నువ్వు పార్సీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని చూపించినప్పుడు మీ ఛానల్కి వచ్చి నిరూపించుకోమని. ఓకే, మనమే వెళ్ళి ఆ అడ్రస్ కూడా తీసుకోండి, మనమే వెళ్ళి ₹1,00,000 ఇద్దాం. ఎవరైతే అంబేద్కరిస్టులు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరందరికీ అమరప్రసాద్ గారు ఒక సవాల్ విసిరారు. దాన్ని బాగా గుర్తుంచుకొని మీరు ఎప్పుడు సవాల్ కొద్దామన్నా డిబేట్ కూర్చోబెట్టి నేను రెడీ, ఆయన కూడా రెడీ కూర్చోవడానికి. ₹1,00,000 కూడా చెప్పండి. ఈ ₹1,00,000 కూడా ఈ సమాధాన్ని పార్సీ లాంగ్వేజ్ లో భీమ్ అంటే జ్ఞానము అని కాకుండా నేను చెప్పిన అర్థాలు ఏంటంటే భయంకరమైన క్రూయల్ డేంజరస్. అంటే ఇప్పుడు జై భీమ్ అంటే ఏం తెలుసా, మా అంబేద్కర్ భయంకరుడు అని చెప్తే పిచ్చోళ్ళు సార్, వీళ్ళు అమాయకులు సార్. జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే ఏం చెప్తారు, జై అంటే అంబేద్కర్ జై కొట్టడం, భీమ్ అంటే నాలెడ్జ్ అని చెప్తారు, జై జ్ఞానము అని అర్థం మాకు అని చెప్తారు. భీమ్ అంటే పార్సీ భాషలో భయంకరమైన భయము, క్రూయలు, హారబుల్ అని ఉంది అర్థము. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళకి తెలియకుండానే ఏం చెప్తున్నారు, అంబేద్కర్ తిడుతున్నారు సార్ వీళ్ళు. జై భీమ్ అంటే జై అంబేద్కర్ భయంకరుడా అని చెప్పి తిడుతున్నారు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కరు మరి జై భీమ్ అని కలవంగా జై భీమ్ అనుకుంటారు. ఇప్పుడు ఒక్కో అంబేద్కర్ జై భీమ్ అంటాడు. పిచ్చోడా మీరు ఏమంటారు తెలుసు, అంబేద్కర్ ని మా అంబేద్కర్ భయంకరుడు అని చెప్తున్నారు, మా అంబేద్కర్ క్రూయ అని చెప్పి చెప్తున్నారు మీరు. పిచ్చోడారా మీరు. పార్సీ భాషలో భీమ్ అంటే క్రూయల్, భయంకరమైన అనర్థము, జ్ఞానం అనక్కర్లేదు.